నమస్తే, నేను మీ దండు శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. చేనేతను ప్రోత్సహిస్తాం, నేతన్నల జీవితాల్లో వెలుగు నింపుతాం. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దుకు ప్రయత్నిస్తాం. నేత కార్మికుల గృహాలకు సౌర విద్యుత్ సదుపాయం కల్పిస్తాం. విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు మాట్లాడిండట. నిన్న చేనేత దినోత్సవం సంబంధించి హ్యాండ్లూమ్స్ డే ఉంది. దానికి సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవంలో దాంట్లో చేనేతకు ప్రోత్సాహం ఇస్తాం, నేతన్నల జీవితాల్లో వెలుగు నింపుతారట చంద్రబాబు నాయుడు గారు. మరి ఏ రకంగా నింపుతారనే చెప్పలేదు, కానీ వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తారట. అది అయ్యే పనేనా? జీఎస్టీ రద్దు అనేది కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వంతో జీఎస్టీ రద్దు చేసేంత ఇప్పుడు ఉందా పరిస్థితి మీకు? ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులే తెచ్చుకోలేని పరిస్థితుల నుంచి జీఎస్టీ రద్దు చేయడం అంటే ఒక రాష్ట్రం కోసం రద్దు చేయరు. చేనేత పైన జీఎస్టీ ఒకవేళ రద్దు చేయాల్సి వస్తే, చేయాలి అని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అది దేశవ్యాప్తంగా అమలు అయ్యే విధంగా ఉంటుంది. ఒక తెలంగాణకు, ఒక ఆంధ్రప్రదేశ్కు చేనేత వస్త్రాలపైన జీఎస్టీ రద్దు అనేది ఉండదు. అది అమలు అయ్యేది కాదు, ఉట్టి మాటలయ్యి. అంటే రద్దు కాకపోతే ఒకవేళ రీఎంబర్స్ చేస్తుందంటే స్టేట్ గవర్నమెంట్, అంటే కేంద్రానికి ఏదైతే జీఎస్టీ పే చేస్తారో చేనేత కార్మికులు మళ్ళీ అప్లై చేసుకుంటూ రీఎంబర్స్ చేస్తారట. ఇవన్నీ ఉట్టి మాటలు అయ్యేగావు, మనగావు. ఎందుకంటే రోజుకి టికానకే డబ్బులు లేని పరిస్థితి అని చెప్పి ఒకవైపు చెబుతున్నారు. మొత్తం అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు అంటే ఇంకోటి చేనేత వస్త్రాలకు అయితే ఇస్తారట. నేత కార్మికుల గృహాలకి సౌర విద్యుత్ కూడా ఇస్తారట. ఇది ఒక మంచి పనే, ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, నాణ్యమైన మద్యం అక్టోబర్ 1 నుంచి నూతన పాలసీ అమలు. నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ స్లోగన్ ఇచ్చిండు, నాణ్యమైన మద్యం సరసమైన ధరలకి ఇప్పిస్తాం, తాగండి, తోగండి, తిరగండి అని. ఇప్పుడు నాణ్యమైన విద్య ఇస్తున్నానో, నాణ్యమైన వైద్యం ఇస్తున్నానో, నాణ్యమైన జీవన ప్రమాణాలు ఇస్తున్నానో ప్రభుత్వాలు కానీ పార్టీలు ప్రమాణం చేస్తాయి. కానీ విచిత్రంగా కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం మీకు ఇస్తాం, అక్టోబర్ 1 నుంచి మద్యం పాలసీ చేస్తాం. ఏంది నువ్వు తెచ్చే మద్యం పాలసీ? దేనికోసం నాణ్యమైన మద్యం? అంటే ఎక్కువ తాగి ఎక్కువ డబ్బులు మీకు ఆదాయం ఇవ్వాలా రాష్ట్ర ప్రభుత్వానికి? నాణ్యమైన మద్యం సరసమైన ధరలకి మేము అక్టోబర్ 1 నుంచి నూతన పాలసీ అమలు చేస్తామని చెబుతుండు. దేశంలోనే మెరుగైన బ్రాండ్స్ తీసుకొస్తాం. క్యూఆర్ కోడ్తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు. మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు. కేబినెట్ భేటీ వివరాలు వెల్లడించిన మంత్రి పారసారథి. దేశంలోనే మెరుగైన బ్రాండ్స్ తీసుకొస్తారట. దేశంలోనే మెరుగైన వైద్యం అందిస్తాం, దేశంలోనే మెరుగైన విద్య అందిస్తాం, దేశంలోనే మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తాం అని చెప్పి ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడతారు, ప్రభుత్వాలు మాట్లాడతాయి. కానీ దేశంలోనే మెరుగైన బ్రాండ్లు మీరు తాగటానికి ఇస్తాం, తాగండి, తూగండి, ప్రభుత్వానికి ఆదాయం ఇవ్వండి అనే ఒక నినాదాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం తీసుకుందా తెలియదు, కానీ నిన్న క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు దేశంలోనే మెరుగైన బ్రాండ్లు తెస్తారట. మీరు ఈ మెరుగైన బ్రాండ్లు దీనికి కాదు తేవాల్సింది. అనేక విషయాలలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు వెనకబడి ఉన్నారు. వాళ్ళకి ఆ మెరుగైన జీవన ప్రమాణాలు, మెరుగైన ఆర్థిక పరిస్థితి వచ్చేటట్టు చేయండి. మెరుగైన ఉపాధి, మెరుగైన విద్య, మెరుగైన వైద్యం, వీటికి వచ్చేటట్టు చేయాలి. కానీ మెరుగైన మద్యం, మెరుగైన బ్రాండ్లు, నాణ్యమైన మద్యం ఈ ఎవడు అడగల. అసలు దీన్ని ఎవరు అడిగారు? మెరుగైన అంటే నాణ్యమైన మద్యం కావాలి మాకు, మెరుగైన బ్రాండ్లు కావాలి అని ఏ ప్రజలు మీకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, మెమోరాండం ఇచ్చారు? ప్రభుత్వాలు చేయాల్సింది చదువుకోవడానికి విద్య, వైద్యం, ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, ఈ వ్యవహారాలు చూడాలి. కానీ ఈ మద్యం ఏంది దరిద్రంగా? నాణ్యమైన మద్యాన్ని మేము అక్టోబర్ 1 నుంచి తీసుకొస్తాం, మిగతా ఏది మాట్లాడట్లేదు, ఓన్లీ మద్యం గురించి మాట్లాడుతాం. ఒకవైపు నాణ్యమైన మద్యం తెస్తాం, సరసమైన బ్రాండ్లు తెస్తాం, సరసమైన ధరలకి దేశంలో నెంబర్ 1 బ్రాండ్లు తెస్తామని చెప్పుకుంటున్నాం. ఇంకొక వైపు ప్రాథమిక పాఠశాలని జిల్లాలకు ఒక 200 నుంచి 300 దాకా రద్దు చేస్తాం, ప్రాథమిక పాఠశాలను మూసేస్తాం అనే పరిస్థితి ఉంది. ఒకవైపు పాఠశాలలు మోయటం, ఇంకొక వైపు వైన్ షాపులు తెరవటం. అంటే దీని అర్థం ఏమంటారు? అంటే పాఠశాలట మూసేస్తారట, సరైన పిల్లలు లేరు అని. పిల్లలు లేకపోవడానికి కారణం ఏందని దాన్ని పోస్ట్ మార్టం చేసి పిల్లలు పెరగడానికి చూడాలి. కానీ ఇంట్లో ఎలక దూరిందని ఎలక కోసం ఇంటిని దగ్గర పెట్టుకున్నట్టు పిల్లలు లేరు కాబట్టి, పిల్లలు రావట్లేదు స్కూల్కి కాబట్టి స్కూల్స్ మూసేస్తాం. పిల్లలు రావట్లేదని స్కూల్స్ మూసేస్తే ఇక రేపు అన్ని వ్యవస్థలు అదే కదా. ఏ ప్రభుత్వ వ్యవస్థ అనేది మూసేస్తారా? ఇది ఇలా ఒకవైపు ఏం ప్రాథమిక పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు మూసేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలని, ప్రభుత్వానికి సంబంధించిన విద్యా వైద్యానికి సంబంధించిన వ్యవహారాలు నిర్లక్ష్యం చేస్తూ ఇంకొక వైపు మద్యం పైన చాలా పెద్ద ఎత్తున కాన్సన్ట్రేషన్ చేసింది. క్యాబినెట్ కమిటీ కూర్చొని
ఈ మద్యం గురించి, మద్యం బ్రాండ్ల గురించి, నాణ్యమైన మద్యం గురించి మాట్లాడుకునే పరిస్థితి. క్యాబినెట్‌లో జనరల్‌గా విద్య గురించో, వైద్యం గురించో, ప్రజలకు కావాల్సిన ఇళ్ల గురించో, ప్రజలకు కావాల్సిన భూముల గురించో, ప్రజల యొక్క ఆర్థిక మూలాలను పెంచేదానికో, ఉపాధి పెంచేదానికో మాట్లాడుకుంటారు గానీ, మరి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లో మద్యం గురించి మాట్లాడారు, లిక్కర్ గురించి మాట్లాడారు. లిక్కర్‌ని ఎట్లా అమ్మకం ఎక్కువ చేయాలి, ఎక్కువ నాణ్యమైన మద్యాన్ని పంపిణీ చేయాలని. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. బోర్డు తిప్పేసిన రాకీ అవెన్యూస్ 26 లక్షలకే సొంత ఇల్లు అంటూ ప్రచారం. దాదాపు 88 కోట్లు వసూలు చేసిన కంపెనీ యాంకర్ సుమా చూస్తే యాంకర్ సుమా చెప్తేనే భూములు కొన్నామంటున్న బాధితులు. ఇది బోర్డు తిప్పేసిందట రాకీ అవెన్యూస్. యాంకర్ సుమా దాంట్లో యాడ్ చేసిందట. ఆ యాడ్ చూసి వీళ్ళు పాపం యాంకర్ సుమా మీద ఉన్న బిలీఫ్తోనే, ఆమె పేరున ఉన్న నమ్మకంతోనే ఆమె చెబుతుందని కొన్నారట. 26 లక్షలకే ఇల్లు అని చెప్పిండట. మొత్తానికి బోర్డు తిప్పేసిండు, 88 కోట్లు వసూలు చేసిండట. ఇది ఒక వార్త. దీనికి సంబంధించి చూద్దాం ఏందో. ఇది సుమక్క చెప్తేనే భూములు కొన్నామంటున్న బాధితులు. సుమక్క అంటే ఈమె యాంకర్ సుమ. ఈ సుమక్క ఏం చెప్పిందో చూద్దాం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న రాకీ అవెన్యూస్ సంస్థ బోర్డు తిప్పేయడంతో టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమా కనకాల వివాదంలో చిక్కుకున్నారు. ఈమె ప్రచారం చేసిన సంస్థ దివాలా తీయడంతో బాధితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మధ్యతరగతి కుటుంబాలకి 26 లక్షలకే సొంత ఇల్లు ఇప్పిస్తామని ఆఫర్ పెట్టారు. ఆ సంస్థకు యాంకర్ సుమా కనకాల ప్రచారం చేశారు. దాంతో ఆ సంస్థను నమ్మిన ప్రజలు లక్షల్లో డబ్బులు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నారు. అలా అందరి నుండి దాదాపు 88 కోట్లు వసూలు చేసి తర్వాత ఇప్పుడు రాకీ అవెన్యూస్ సంస్థ బోర్డు తిప్పేయడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు రోడ్డెక్కారు. ఇది న్యాయపరంగానే ఎదుర్కొంటానంటారు యాంకర్ సుమా. మీరు న్యాయపరంగా ఎదుర్కొంటారు. మీ మాటల్లో చూసి, మీరు దాంట్లో చేసిన యాడ్ చూసి, మీ పైన ఉన్న నమ్మకంతో, మీకున్న స్టేచర్తో అనేక మంది, వందల మంది మోసపోయారు. మరి వాళ్ళు ఏర్పాటు చేయాలా? ఒక్కొక్కళ్ళు 26 లక్షల రూపాయలు పే చేసి 88 కోట్ల రూపాయలు నష్టపోయారు. మీరు న్యాయపరంగా ఫైట్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే, ఎవరి కోసం చేస్తారో? మీకోసమా? మీ పరువు పోతుంది, మీకు పరువుకి నష్టం జరుగుతుందని ఫైటా? లేదు మీ బాధితులు ఎవరైతే మిమ్మల్ని చూసి కొనుక్కున్న బాధితుల పక్షాన మీరు న్యాయపరమైన పోరాటం చేస్తారా అనేది తెలవాల్సింది. కానీ ఆమె కోసం ఆమె న్యాయపరమైన పోరాటం చేస్తారు. కానీ 88 కోట్ల బాధితులు ఏ పోరాటం చేయాలి, ఎవరిపై పోరాటం చేయాలి? అందుకే ఇట్లా సెలబ్రిటీలు, సినిమా స్టార్లు, యాంకర్సు, అంటే సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సు, వీళ్ళంతా కూడా ప్రైవేటు కంపెనీలకి యాడ్స్ ఇవ్వటం వల్ల ఆ ప్రైవేటు కంపెనీల యాడ్స్ని వీళ్ళు చేస్తారని నమ్మి అనేక రకాలుగా మోసపోతున్న విషయాలు చూస్తున్నాం. అయినా ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక వార్త. అమరావతికి మహర్దశట. అభివృద్ధి పనులు పునః ప్రారంభం. శ్రావణ మాస సుముహూర్తంలో జంగిల్ క్లియరెన్స్తో మొదలు. సచివాలయం వెనక N9 రోడ్డు నుంచి శ్రీకారం అట. గత వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో ఆ ప్రాంతం అంతా పిచ్చి చెట్లు మొలిచాయి. ఏ ప్లాట్ ఎక్కడుందో, ఏ నిర్మాణం ఎక్కడుందో గుర్తుపట్టలేనంతగా పిచ్చి చెట్లు పెరిగిపోయాయి. నాడు వేసిన సీసీ రోడ్డు కూడా కనిపించే పరిస్థితి లేదు. వైసీపీ నిర్వాహకంతో మొత్తం 58,000 ఎకరాల్లో 24,000 ఎకరాలు అడవిగా మారింది. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో అమరావతి దశ తిరిగినట్లయింది. రాజధాని నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం ముందుగా జంగల్ క్లియరెన్స్ పనులను బుధవారం ప్రారంభించింది. ఇందుకోసం CRDA 36.50 కోట్లు కేటాయించిందని, నెల రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయని. అమరావతికి మహర్దశ అట. మరి అమరావతికి మహర్దశ అంటే అదేది శ్రావణ మాసం మంచి ముహూర్తాలు వచ్చినాయి కాబట్టి నిన్నటి నుంచి జంగల్ క్లియరెన్స్ స్టార్ట్ చేశారట. దాదాపు 58,000 ఎకరాల్లో 24,000 ఎకరాలు మొత్తం పిచ్చి మొక్కలు మొలిచినాయట. మరి ఈ 58,000 ఎకరాల 24 ఎకరాల కానీ మొత్తానికి 35 కోట్ల రూపాయలు కేటాయించారు ఈ చెట్లు కొమ్మలు కొట్టడానికి. కేటాయించి దాన్ని శుభ్రం చేసి, ఇది అమరావతికి మహర్దశతో పాటు అమరావతి చుట్టూ భూములు కొనుక్కున్న వాళ్ళు కూడా ఒక మహర్దశే. అమరావతి చుట్టూ రాజధాని వస్తుందని, రాజధాని ముందే వస్తుందని తెలిసి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళకున్న సమాచారం మేరకు చుట్టూ ఉన్న రైతుల దగ్గర అగ్గోకే భూములు కొనుక్కున్నారు. ఆ భూములు అమాంతం పెరిగినాయి అమరావతి రాజధాని అన్నాక. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచిండో అమరావతి పైన నీడలు కమ్ముకున్నాయి. వాళ్ళ భవిష్యత్తు అంధకారమైంది. ఎవరైతే వ్యాపారం కోసం ముందు జాగ్రత్తగా, అంటే వాళ్ళ యొక్క రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ముందే అమరావతి ఇక్కడ ఉంటుంది రాజధాని అని తెలుసుకొని భూములు కొని ప్రజలపైన లాభం పొందాలనుకున్నారో వాళ్ళందరికీ గొడ్డలు పెట్టయింది. వాళ్ళందరికీ ఒక రకంగా బెంబేలు ఎత్తిపోయారు, దివాలా తీశారు. ఇప్పుడు వాళ్ళకి మహర్దశ పట్టింది.
అమరావతికి పట్టిద్దో లేదో కానీ ముందైతే వాళ్ళకి మహర్దశ పట్టింది, వాళ్ళకి భూములకు రెక్కలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఇక అమరావతి చుట్టూన మన భూములకి రెక్కలు వస్తాయి, మనం ఇన్ని రోజులు 5 సంవత్సరాలు నష్టపోయిందంతా ఈ దెబ్బతోని క్లియర్ చేసుకోవచ్చు అనే ఒక కవర్ కావచ్చు అనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. మొత్తానికి అమరావతికి మహర్దశ పట్టింది, అమరావతి చుట్టూ భూములు కొన్న బడా బాబులకు కూడా మహర్దశ పట్టే అవకాశం అయితే ఉంది. ఇది దిశకు సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. గుండె బరువెక్కింది రేజ్లర్ వినేష్ పొగట్టాకు తీరని వేదన. ఒలింపిక్స్ ఫైనల్కు ముందు అనర్హత వేటు, 100 గ్రాముల అధిక బరువే కారణం, పథకం లేకుండానే నిష్క్రమణ, అద్భుత ప్రదర్శనకు అనూహ్య ముగింపు. 100 గ్రాముల బరువు రోజువారీ జీవితంలో అయితే అది పెద్ద లెక్కలోకి తీసుకునేది కాదు, కానీ ఒలింపిక్స్లో 100 గ్రాముల బరువు విలువ చెప్పమంటే ఒక పథకం అంతా. గుండె బరువు ఎక్కిందట పాపం. భారతదేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది ఈమె పైన, రేజ్లర్ వినేష్ పొగట్టా పైన. ఆమె కుస్తీ పోటీలలో తప్పనిసరిగా పథకం గెలుచుకుంటుంది. ఇన్ కేస్ పథకం గెలుచుకోకపోయినా కనీసం రజతమైన వస్తుంది అనుకున్నారు. బంగారు పథకం రాకపోయినా రజతమైన వచ్చే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా అవకాశాలని ఆమె చాలా నైపుణ్యం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఆమె ఎప్పుడైతే ఈ రేజ్లర్ పోటీలోకి పోయే ముందు 50 కేజీల అది టైపు 50 కేజీల దాంట్లో పోతున్నామే, 50 కేజీల ఉండాలి కంపల్సరీ. 50 కేజీలకు ఒక 100 గ్రాములు పెచ్చుందట. 100 గ్రాములు పెంచుండటం వల్ల ఒక పథకమే జారిపోయింది. ఒక మనిషి 100 గ్రాముల 100 కేజీల 50 గ్రాముల పెంచుంటే జీవితాలు తాలుమారు అయితే అంటే ఇదే జీవితాలుగా జీవితం మొత్తం 140 కోట్ల మంది భారతదేశ ప్రజల ఆశలు ఆవిరైపోయినాయి ఒక 100 గ్రాములు బరువు పెరగటంతో. దురదృష్టవశాత్తు పాపం గుండె బరువు ఎక్కిందట అని చెప్పి, దాని విలువ ఒక దేశపు ఆశలు ఆకాంక్షలంతా, దాని విలువ ఒక ప్లేయర్ జీవితకాలపు కష్టం స్వప్నమంతా. కానీ ఇప్పుడు 100 గ్రాముల బరువు వల్లే ఒక కళ చెదిరింది. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి సవాళ్లను అధిగమించి పట్టు విడకుండా పోరాడిన ఒక క్రీడాకారిణి ఆశలు కుప్పకూలాయి. పథకంతో సగర్వంగా శిఖరాన్న నిలిచి జాతీయ జెండాను ఎగరవేసేందుకు సిద్ధమైన తరుణంలో అధిక బరువు ఆ అద్భుతాన్ని అడ్డుకుంది. పదునైన ఆటతో రేజ్లింగ్లో ఫైనల్కి చేరిన వినేష్ పొగట్టా అనూహ్య రీతిలో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ప్రత్యర్థులపై చెలరేగి తుది పోరుకు వరకు దూసుకొచ్చిన వినేష్ ఒలింపిక్స్ ప్రస్థానం విషాదంగా మిలిచింది. ఇది ఫైనల్ దాకా వచ్చిన దాకా చెలరేగిపోయాడింది. చాలా అద్భుతమైన ప్రదర్శించింది ఆట. తప్పనిసరిగా పథకం వస్తుంది అనుకున్నారు. అనివార్యంగా పాపం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండటం మొత్తం ఆశలను ఆవిరి చేసింది, తలకిందులు చేసింది. ఆకాంక్షల మొత్తం భారతదేశ ప్రజల యొక్క ఆశల మొత్తాన్ని తలకిందులు చేసింది. ఇది మొత్తానికి డిస్క్వాలిఫై చేశారు. క్వాలిఫై చేసి కనీసం ఆట ఆడి ఓడిపోయినా కానీ ఏదో ఒక పథకం వచ్చి ఉండేది. ఇది ఒక వార్త. ఇంకోటి, 10 రూపాయల నాణ్యం చెల్లుతుంది. 10 రూపాయల నాణ్యం చెల్లుబాటుపై ప్రజల్లో ఉన్న అపోహల్లో తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది. ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఈ నాణ్యాలను స్వీకరించాలని సూచించింది. దీనిపై పత్రికా ప్రకటన విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. 10 రూపాయల నాణ్యం పైన పెద్ద ఎత్తున ప్రజల అనుమానాలు ఉన్నాయి. ఎక్కడా కూడా అది చెల్లుబాటులో తీసుకోవట్లే. షాపులలో కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ ప్రభుత్వ చలాన్స్ కానీ బ్యాంకులలో కానీ మిగతా వాటిలలో తీసుకోవట్లే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా చెప్పింది 10 రూపాయల నాణ్యం చెల్లుబాటులో ఉంది, దాన్ని తప్పనిసరిగా వ్యాలిడిటీ చేయాలి, తీసుకోవాల్సిందే ఎవరైనా అని చెప్పింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని దానిపైన అవసరమైతే ఒక పత్రికా ప్రకటన యాడ్ ఇవ్వాలి. 10 రూపాయల నాణ్యాన్ని చెల్లుబాటులో ఉంది, 10 రూపాయల నాణ్యాన్ని తీసుకోకపోతే చట్ట ప్రకారంగా చర్యలు ఉంటాయి అని చెప్పి కఠినంగా వ్యవహరిస్తే అప్పుడు అది చెల్లుబాటులోకి వస్తుంది. చాలా 10 రూపాయల నాణ్యాలను ఇళ్లలను పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అవి తీసుకోవట్లే. ఇక్కడ ఏ షాపుకు పోయినా ఏ బిజినెస్కి సంబంధించి వ్యవహారాల పైన తీసుకునే పరిస్థితి లేదు. ఏదైనా కొనుక్కుందామని పైన తీసుకోవట్లే. 10 రూపాయల నాణ్యమా ఇది చెల్లదు, చెల్లుబాటులో లేదు. ఎవడు చెప్పిండో మరి ఏం తెలియదు. చెల్లుబాటులో లేదు ఏదన్నా ఒక నోటు కానీ నాణ్యం అని చెప్పాల్సిందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఇండియా నెత్తి నోరు కొట్టును 10 రూపాయల నాణ్యం ఉంది, ఫోర్స్లో ఉంది, చెల్లుబాటులో ఉంది, దాన్ని అందరూ తీసుకోవాలని చెబుతుంది. కానీ తీసుకోవట్లేదట. 10 రూపాయల నాణ్యం పైన ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి, డ్వాక్రా మహిళలపై అమరావతి ట్యాక్స్ అట. అమరావతి ట్యాక్స్ ఏ ట్యాక్స్? ఎవడుకు పుట్టిన అమరావతి? దేనికోసం అమరావతి? రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎటుపోయింది? రాష్ట్ర ప్రభుత్వం అయింది. డ్వాక్రా మహిళలపైన, పేద మహిళలపైన అమరావతి ట్యాక్స్ అని ఒక్కొక్క మనిషికి 100 రూపాయలట. ఒక్కొక్క డ్వాక్రా సభ్యురాలికి 100 రూపాయలు వసూలు చేయమని చెప్పి పైనుంచి మప్మా సీఓ దగ్గర నుంచి, సెర్పు సీఓ దగ్గర నుంచి ఆర్డర్స్ అట.
దేనికోసం? ఈ 100 రూపాయలు తీసిపోయి ఎక్కడ పెడతారు? ఏ అమరావతిని అభివృద్ధి చేస్తారు? వీళ్ళు ఇచ్చే 100 రూపాయలు అంటే ఈ ఈ రకమైన వసూళ్లు డోక్రా మహిళల దగ్గరనే వసూలు చేస్తానంటే మొత్తం ప్రజల దగ్గర కూడా మరి చందాలు వసూలు చేసి అమరావతిని కడతారా? మరి మీరు ఈ డోక్రా మహిళల పైన 100 రూపాయలు నెత్తికి వేసి వసూలు చేసే బదులు కేంద్రం దగ్గర పోయి కేంద్రం నెత్తిన కూర్చొని కేంద్రం మెడలు వంచి తీసుకొచ్చే దమ్ము ధైర్యం గట్స్ లేవా ప్రభుత్వానికి? కేంద్రం దగ్గర తేవాల్సిన డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద ప్రజల నెత్తిపైన వేసి అమరావతి ట్యాక్స్ అట. ఎవడికి పుట్టిన అమరావతి? దేనికి అమరావతి ట్యాక్సు? అమరావతి ట్యాక్స్ ఎక్కడి నుంచి తేవాలి మీరు? అమరావతిని డెవలప్మెంట్కి నిధులు ఎక్కడి నుంచి తేవాలి? కేంద్ర ప్రభుత్వం దగ్గర కేంద్రంలో మీరు కీలకమైన పొజిషన్లో ఉన్నారు. ఇవాళ కేంద్రంలో 2 మంత్రి పదవులు తీసుకుంటారు. ఎన్డీఏలో భాగస్వామ్యపక్షం, ప్రధాన భాగస్వామ్యపక్షం తెలుగుదేశం పార్టీ. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి 4 కాళ్ళ కుర్చీ ఉంటే 1 కాలు తెలుగుదేశం పార్టీ కాలే. మీరు 1 కాలుగా ఉండి ఇవాళ కేంద్రం నుంచి తేవాల్సిన నిధుల్ని పేద ప్రజలపైన నెత్తిపైన వేసి పన్నుల రూపంలో వసూలు చేయటం బలవంతంగా డోక్రా మహిళల దగ్గర 100 రూపాయలు ఒక మహిళా సభ్యురాలికి. వాళ్ళకి ఇవ్వాల్సిన తల్లికి వందనం ఇయ్యలే, వాళ్ళకి ఇవ్వాల్సిన అమ్మఒడి ఇయ్యలే, వాళ్ళకి ఇవ్వాల్సిన అనేక రకాల రైతు భరోసా ఇట్లాంటి ఇలా అందులోనే అమ్మఒడి లబ్ధిదారులు ఉంటారు, అందులో రైతు భరోసా లబ్ధిదారులు ఉంటారు డోక్రా మహిళల్లోనే. వాళ్ళకి ఇవ్వాల్సిన ఇవ్వకపోగా వాళ్ళ నుంచి వసూలు చేసే కార్యక్రమం చేస్తానంటే ఇది ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మరి ప్రజలు దీనికోసం మీకు ఓట్లేసి గెలిపించింది అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. 100 రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ అధికారుల ద్వారా హూకం జారీ చేశారట. ఎవడికి హూకం జారీ చేయాలా? మీరు నరేంద్ర మోడీకి హూకం జారీ చేయాలి, అమిత్ షాకి హూకం జారీ చేయాలి, నిర్మలా సీతారామన్కి హూకం జారీ చేయాలి. హూకం జారీ చేయాల్సిన కాడ జారీ చేయకుండా సామాన్య ప్రజల నెత్తి మీద ఇలా అమరావతి ట్యాక్స్ రూపాయలు వసూలు చేస్తానంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. మళ్ళీ మీరు 45 సంవత్సరాల రాజకీయ జీవితం అంటారు, నేను వస్తే ఉద్ధరిస్తానంటారు, నేను వస్తే సంపద సృష్టిస్తా అంటారు. ఏ సంపద సృష్టిస్తారు? డోక్రా మహిళల దగ్గర 100 రూపాయలు వసూలు చేసే సంపద, లేదంటే కేంద్రం నుంచి గ్రాంట్ తీసుకొచ్చే సంపద, లేదంటే నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు ఇచ్చే సంపద? ఏ సంపదను మీరు సృష్టిస్తున్నారు? ఏ సంపద కోసం మీరు పనిచేస్తున్నారు? ఎవరి సంపద కోసం? ఇది మొత్తం అయితే డోక్రా మహిళలపై అమరావతి ట్యాక్స్ వేస్తానట. ఆ ట్యాక్స్ మరి ఎంతమంది కడతారు ఏందో చూడాలి. చంద్రబాబుది అధర్మ యుద్ధం మనమే గెలవాలి. పాడేరు, అరకు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల వారీగా జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో వేరువేరుగా సమావేశం. విలువలు, విశ్వసనీయత, వైఎస్ఆర్సీపీ నైజం, పార్టీ ప్రజాప్రతినిధులందరిది అదే మాట అదే బాటట. ఇది ఒక వార్తగా అంటే విశాఖపట్నంలో లోకల్ బాడీకి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. బొత్స సత్యనారాయణని అభ్యర్థిగా ప్రకటించింది ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ. చంద్రబాబుది అధర్మ యుద్ధం మనమే గెలవాలి. దాదాపు కొన్ని వందల ఓట్ల మెజార్టీ అక్కడ ఉంది వైఎస్ఆర్సీపీకి. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని పెట్టింది. అప్రజాస్వామ్యంగా గెలవాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన చెప్తున్నారు. ఏకాభిప్రాయంతోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ఎంపిక. 5 లక్షల నుంచి 10 లక్షలు ఇస్తామంటూ చంద్రబాబు ప్రలోభాలు పెడుతున్నారు. ఆ ప్రలోభాలకు లొంగకుండా మనస్ఫూర్తిగా సహకరించండి. ఎన్నెన్నో హామీలు ఇచ్చి అన్ని వర్గాల వారిని మోసం చేశారు. మీ జగనే సీఎంగా ఉంటే ఇప్పటికే అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన వచ్చి ఉండేవి. తెలుగుదేశం పార్టీ చేస్తున్న కొనుగోలు ప్రలోభాల కార్యక్రమాలకు ఎవరు లొంగొద్దు. నేను ఒక్కటే చెబుతున్నా, జగన్ పలావ్ పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతామన్నాడు. చంద్రబాబును నమ్మి ఓటేశారు, కానీ పలావ్ పోయింది, బిర్యానీ పోయింది. చివరకు పస్తు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబును నమ్ముకున్న ప్రజలైనా నాయకులకైనా అంతే. మనం ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండాలి. గొప్పగా ప్రజల్లో నిలబడేలా మీరు అడుగులు ముందుకు వేద్దాం. చంద్రబాబు చేస్తున్న ఈ అధర్మ యుద్ధంలో మనమే గెలవాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చెప్పిండు. ఇది ఎమ్మెల్సీకి సంబంధించి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీకి దాదాపు కొన్ని వందల సంఖ్యలో 380 ఓట్లు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నా నాకు తెలిసి. అన్ని వందల ఓట్లు ఎక్కువ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టిందంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓటర్స్ను కూడా కొనే కార్యక్రమం, 5 నుంచి 10 లక్షలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ అధర్మ యుద్ధంలో మనమే గెలవాలి. చంద్రబాబు నైజమేందో బయట పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండు. ఇదే పరిస్థితుల్లో ఒకవేళ తెలుగుదేశం పార్టీకే ఒక 300-400 మెజార్టీ ఉండి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ని పెట్టుంటే, ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఎల్లో పేపర్లు కానీ, ఎల్లో మీడియా ఏం చెప్పింది?
ఇది ప్రజాస్వామ్యం ఎట్లయిద్ది, ఎట్లా పెడతాడు జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ని, వాళ్ళకి బలమే లేదు, తెలుగుదేశం పార్టీకి బలం ఉన్న దగ్గర ఎట్లా పెడతారంటారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తే ప్రజాస్వామ్యం, చంద్రబాబు నాయుడు గారు చేస్తే సంసారం, ఇంకొక వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్న పద్ధతిలో ఇలా కొన్ని పేపర్లు కొంతమంది నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. విత్తనం దొరక్క రైతులు వర్రి, 10 రోజులుగా కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఎదురుచూపులు, ఒక దుకాణాల విక్రయం, క్యూ కట్టిన రైతులు కోరిన విత్తనాలు అందజేయలేని ప్రభుత్వం, నోరు మెదపై ఎమ్మెల్యేలు, అన్నదాతల ఆగ్రహం. జేజీఎల్ 384 రకం వరి విత్తనం దొరక్క రైతుల అవస్థలట. జేజీఎల్ 384 అట. నరసరావుపేట, పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒక దుకాణంలో అమ్ముతుండట. క్యూ కట్టి ఇక రోజుల తరబడి నిలబడే పరిస్థితి. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత క్యూలో రైతన్న. గడిచిన 5 ఏళ్ళు ఎక్కడ క్యూ కట్టలేదు, ఎక్కడ ఇత్తనాలకు కానీ ఎరువులకు కానీ క్యూ కట్టి తీసుకునే పరిస్థితి లేదు. మళ్ళీ ఆ పరిస్థితి వచ్చిందని చెప్పి సాక్షి పేపరు రైతులకు సంబంధించిన విత్తనాల కొరతను పట్టించుకున్న ఎమ్మెల్యే గారు, మంత్రులు కానీ ఎవడు లేడు. అన్నదాతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట. దీనిపైన ఒక వార్త ఇచ్చింది. ఇంకోటి, ఈవీఎంలపై ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి, మీరు చెల్లించిన ఫీజు వాపసు ఇస్తాం, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై ఎన్నికల సంఘం అధికారుల ఒత్తిడి. ఇది ఈవీఎంల పైన వైఎస్ఆర్సీకి సంబంధించిన కొంతమంది అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీ పరిధిలో వాళ్ళకున్న అనుమానాలపైన, పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం పైన కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ పైన ఇప్పుడు విచారణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళపైన ఎన్నికల కమిషన్ అధికారులు ఒత్తిడి చేస్తారట. మీరు ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకోండి అని చెప్పి రకరకాల పేర్లతో ఒత్తిడి చేస్తారట. ఇది ఒక వార్త. చూద్దాం ఏందో. మీరు చెల్లించిన ఫీజు వాపసు ఇస్తాం అంటే విచారణ కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది కంప్లైంట్ చేసినప్పుడు. ఆ ఫీజు కూడా డీడీ తీశారట. ఆ డీడీని మీకు వాపసు ఇస్తాం, మీ డబ్బులు మీరు తీసుకోవచ్చు, కానీ మీ ఫిర్యాదు మీద వెనక్కిపోండిగా, మా దొంగతనం అంతా బయటపడింది, మేము చేసిన అక్రమాలు బయటపడతాయి అనే ఉద్దేశమా మరి ఏందో కానీ మొత్తానికైతే వెనక్కి తీసుకోండి అంటున్నారట. విజయనగరం లోక్సభ స్థానం పరిధిలో 81% పోలింగ్ అయిందట. 21 రోజులు గడిచిన ఈవీఎంలలో ఇంకా 99% ఛార్జింగ్ ఉంది. ఇది ఈవీఎంల ఛార్జింగు 99% ఉందట. పోలింగ్ పర్సెంటేజ్ అంతా 81%. అంటే డే మొత్తం 81% పోలింగ్ అయిన ఆ ఈవీఎం మిషను ఛార్జింగ్ ఎంత దిగాల? 99% అంటే 1% దిగింది. అంటే 1% దిగిందంటే ఒక 10 ఓట్లు 20 ఓట్లు వేస్తేనే 1% దిగిద్ది. 81% ఓట్లు వేసాక కూడా 99% ఛార్జింగ్ ఉందంటే అది ఆ మిషనేనా కాదా? అసలు పోలింగ్ జరిగిన మిషన్ అయి ఉంటే ఛార్జింగ్ శాతం 50%, 40%, 30% ఉండాలి. అది కూడా 21 రోజుల తర్వాత. కౌంటింగ్కిను పోలింగ్కి చాలా తేడా ఉంది రోజులు. 21 రోజులకు కూడా 99% ఛార్జింగ్ ఉంది. అంటే ఈ మిషను ఆ మిషనా, ఈ మిషనా, ఇది క్రియేటెడ్ మిషనా, అసలు మిషనా అనే అనుమానం పైన అక్కడ కంప్లైంట్ చేసిండట ఆయన. దానిపైన విచారణ జరపాలని ఆర్ఓకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బెల్లాన ఫిర్యాదు. ఈసీ సూచన మేరకు 94,400 ఫీజు కూడా చెల్లించిండట. దానికి ఇంకొక ఆయన ఈవీఎంల ట్యాంపరింగు, హ్యాకింగ్ అనుమానంతో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేసిండట. విచారణ కోసం 5,66,400 పే చేయమంటే పే చేసిండట హ్యాకింగ్ పైన. ఇదే రీతిలో బొబ్బిలి అభ్యర్థి శివంగి చిన్నప్పలనాయుడు ఫిర్యాదు. ఈ నెల 25 నుంచి 28 వరకు విచారణ చేస్తామని ఎన్నికల సంఘం. తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో ఆందోళన. ఇది అసలు కథ. ఈ నెల 25 నుంచి 28 వరకు దీనిపైన ఎంక్వైరీ ఉందట. ఈ ఎంక్వైరీ వస్తే ఇది ఓపెన్ ఉంటుంది. ఏం జరిగిందనే విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు 1-2 ఎగ్జాంపుల్కి వచ్చిన మొత్తం కూకట్ట వేళ్లతోని ఎన్నికల సంఘం యొక్క వ్యవహారం బయటపడింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతుందో కూటమి ప్రభుత్వం పునాదులు కూడా కలుతాయి. 1-2 తేడాలు తెలిసినా అది మొత్తానికి అప్లికేబుల్ అయింది. మొత్తానికి ఈ కూటమి ప్రభుత్వం కూకట్ట వేళ్లు కదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఒత్తిడి చేస్తున్నాడు. తేదీ దగ్గర పడుతున్న కొన్ని అధికారుల ఆందోళన. ఈవీఎంల పనితీరుపై ఏడీఆర్, విఎఫ్డి అనుమానాలట. ఓట్ల పోలింగ్ శాతాల్లో భారీ వ్యత్యాసాలపై ఫిర్యాదు. ఏపీలో ఏకంగా 12.54% పోలింగు పెరగడంపై ఆశ్చర్యం. హ్యాకింగు లేదా మార్చడం లేదా సక్రమంగా పనిచేయకపోవడమే పోలింగ్ శాతం పెరగడానికి కారణమని విశ్లేషణ. విఎఫ్డి, ఏడీఆర్ ప్రశ్నలపై స్పందించిన ఎన్నికల సంఘం తాజాగా ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై ఒత్తిడట. ఈవీఎంల పనితీరుపై అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్న ఈసీ తీరు. ఇది అసలే ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయి. 164 స్థానాలతోని 93% స్ట్రైక్ రేట్తోని అనూహ్యంగా ప్రజల్లో ఉన్న స్పందన ఒక రకంగా ఉంటే ఇంకొక రకంగా రిజల్ట్ వచ్చిందనేది ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
మొత్తానికైతే రిజల్ట్ వచ్చింది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అనేక రకాల కంప్లైంట్లు ఉన్నాయి. ఎన్నికలలో పోలింగ్ శాతం పెరగడం పైన, ఎన్నికలలో జరిగిన అవకతవకలు జరిగినాయనే అనుమానాలు, హ్యాకింగ్ జరిగిందా, పని చేయలేదా, ఏదో జరిగిందనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ నెల 25 నుంచి 28 వరకు ఈవీఎంల పైన చేసిన కంప్లైంట్ల పైన విచారణ ఉంది. ఈ విచారణ కంటే ముందు చేసిన కంప్లైంట్ని డ్రాప్ చేసుకోండి, వెనక్కి తీసుకోండి, విత్డ్రా చేసుకోండి అని ఒత్తిడి చేస్తున్నట కంప్లైంట్దారులపైన. ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న. ఈ ఒత్తిడి చేస్తున్నారు అంటేనే దీని వెనక ఏదో మతలబు జరిగింది. అసలు ఈ కూటమి ప్రభుత్వం సక్రమంగా వచ్చిందా లేదా ఈవీఎంలతో వచ్చిందా అనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ చర్చకి ఇంకా బలం చేకూరుస్తుంది అనేది సాక్షి పేపర్ రాసింది. ఈవీఎంల పైన కంప్లైంట్లు వెనక్కి తీసుకోండి అని ఒత్తిడి చేస్తున్నారు అంటే ఇందులో ఏదో మతలబు ఉంది, ఏదో తేడా జరిగింది అనేది బలం చేకూర్చే విధంగా ఉందని చెప్పి అంటున్నా అని ఒక వార్త రాసింది. చూడాలి ఏం చేస్తారో. కొత్త వైద్య కళాశాల ప్రైవేటీకరణ, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాల నిర్వహణకు అడ్డంకులు. అది కొత్త వైద్య కళాశాలలో ప్రైవేటు పరం చేస్తారట చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీలు వీటి కోసం పనిచేస్తారు తప్ప పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నట్టు అనిపించలే. ప్రైవేటు వైద్య కళాశాల చేస్తారట, ప్రభుత్వం శాంక్షన్ చేసుకుందని ప్రైవేటు గొప్ప చెబుతారు. ఆ ప్రైవేట్లో ఎవరు ఉంటారు? మళ్ళా ఇక వీళ్ళే ఉంటారు, ఏం చుట్టూ తిరిగేటోళ్ళే. ఇది ఒక నాంది పలికిండు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలను మూసేస్తారట, ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం నడపాల్సిన వైద్య కళాశాలను ప్రైవేటు వ్యక్తుల చేతులు పెడతాం, ప్రైవేటీకరణ చేస్తాం అంటాడు. జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి లోపాలు నిజమే, ఆ వాహనం అద్దాలకు పగుళ్లు కూడా ఉన్నాయి. హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం మాజీ సీఎంకు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న హైకోర్టు. భద్రత కుదింపై 2 వారాల్లో కౌంటర్ల దాఖలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం అట. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు పోయిండు, భద్రత కుదించారు, భద్రత కుదించడం వల్ల నాకు థ్రెట్ ఉంది అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని పార్టీ చేస్తూ వెళ్ళిండు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చి 2 వారాలలో కౌంటర్ వేయాలని చెప్పింది హైకోర్టు. దాంతోపాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా మంచిది ఇవ్వాలి అని చెప్పింది. ప్రభుత్వమే స్పష్టంగా ఒప్పుకుంది. ఎస్, జగన్కి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో లోపాలు ఉన్న మాట వాస్తవమే, దాని అద్దాలు కూడా పగిలిపోయినాయి, అయినా మేము ఇచ్చినాం, ఆయన భద్రత గాలి కొదిలేసినాం అని చెప్పి ఒక రకంగా ప్రభుత్వం ఒప్పుకుంది ఏజీ ద్వారాగా హైకోర్టులో. ప్రభుత్వం అప్పుడు చివాట్లు పెట్టి ప్రభుత్వానికి హైకోర్టు మీరు సరైన మాజీ ముఖ్యమంత్రి అయినా తప్పనిసరిగా మీరు ఆయనకు సరైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇవ్వాలి అని చెప్పి. చేనేతలకు ఎన్నో ఇవ్వాలనుకున్నా ఇవ్వలేకపోతున్నా. చేనేతలకు కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అందరికీ ఇదే చెప్తారు రేపు. నేను ఎన్నో ఇవ్వాలనుకున్నా ఇవ్వలేకపోయినా మహిళలకి, నేను ఎన్నో ఇవ్వాలనుకున్నా రైతులకు ఇవ్వలేకపోయినా, నేను ఎన్నో ఇవ్వాలనుకున్నా కార్మికులకు ఇవ్వలేకపోయినా, విద్యార్థులకి నిరుద్యోగులకి ఇవ్వాలనుకున్నా కానీ ఇవ్వలేకపోయినా కారణం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంసం. ఇది ఒక ట్యాగ్ లైను. ఇది పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. చేనేతలకు ఎన్నో ఇవ్వాలనుకున్నా ఇవ్వలేకపోతున్నా. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేస్తే ఆ వ్యవస్థలపైనే కుర్చీ వేసుకొని మీరు కూర్చున్నారు కదా, మరి వ్యవస్థ లేనప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు, ప్రభుత్వం ఎందుకు? గత ప్రభుత్వం మొత్తం నాశనం చేసిన వ్యవస్థను నేను నిర్మాణం చేస్తా, నాకు కుర్చీ ఇవ్వండి, కుర్చీ వేసుకొని కూర్చొని నిర్మాణాన్ని కొనసాగిస్తా అంటివి. ఇవాళ ఏమంటున్నావు? గత ప్రభుత్వం నాశనం చేసింది కాబట్టి నేను ఏం చేయలేను, ఏదో చేయాలనుకున్నా కానీ చేద్దాం అనుకున్నా కానీ చేయలేని పరిస్థితి అంటావు. అసలు నీకు చేయాలని మనసులో ఉంటే చేయొచ్చు, కానీ మొత్తానికి ప్రధానికి గత ప్రభుత్వం విధ్వంసం వినాశనం చేసింది కాబట్టి నేను ఏమీ చేయలేనని చెప్తున్నట్టు చేనేతలకు చెప్పిండు. మిగతా వాళ్ళకు కూడా అదే చెప్పబోతుండని మనకు అర్థమవుతుంది. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తారట. ఇది ఒక వార్త. ఇగో డ్వాక్రా మహిళలకి అమరావతి ట్యాక్స్ అట. ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. మూడు నెలల్లో రీసర్వే సమస్యల పరిష్కారం అట. 15 రోజులకు ఒకసారి కలెక్టరేట్లలో మంత్రుల అర్జీల స్వీకరణ. 2 ఏళ్ల కరువు వచ్చినా తట్టుకునేలా నదుల అనుసంధానం. కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుండు 3 నెలల్లో రీసర్వే సమస్యలు పరిష్కారం అవుతాట. అసలు ఈ రీసర్వే అనేది పెద్ద తప్పు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని తీసుకొస్తే ఈ రీసర్వే దేనికి? నేను ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఉన్న రీసర్వేని నేను గదిలిచ్చే అప్పట్లో చేయలేకపోయినా నువ్వెట్ట చేస్తావని చేసినావు, ఇది పెద్ద తప్పు అంటే మళ్ళీ రీసర్వే 3 నెలల్లో కంప్లీట్ కావాలంటే. అంటే మీరు చేస్తేనేమో
ఒప్పు, ఇంకోటి చేస్తే తప్పు అన్నట్టు మొత్తానికి రీసర్వేకి అయితే ముందుకు వచ్చిండట. ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు 3 నెలల పాటు బంద్. అక్టోబర్ 1 నుంచి నూతన మద్య విధానం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు. మంత్రివర్గం కూర్చొని ఏం చేసిందంటే 3 నెలల దాకా ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ లేవు. ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు ఎవరికి సంబంధించి? పేద, బడుగు, బలహీన వర్గాలు, దళితులకు సంబంధించి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన అసైన్మెంట్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం. పేదలు ఉచితంగా, పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములు, అసైన్మెంట్ భూములు, ప్రొవిటెడ్ ల్యాండ్లో ఉన్న భూములు ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు. పేదలకి ఆ అవకాశాన్ని ఇచ్చిండు. దాన్ని ఇప్పుడు ఆయన వచ్చి బంద్ చేసిండు. 3 నెలల దాకా ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు ఉండవు. అంటే ఎందుకు? పేద ప్రజలకు ఇచ్చేది కాబట్టి తర్వాత చూద్దాం అనే పద్ధత. అంటే పేద ప్రజలకు ఇచ్చిన ఫ్రీ హోల్డ్ సర్వే ఇవ్వటం వల్ల మీకేమి నష్టం? మీరెందుకు దాన్ని ఆపాలి? కాకపోతే దాంట్లో అవకతవకలు జరుగుతాం చూడాలి తప్ప మొత్తానికే నేను ఆపేస్తా అని ఒకవైపు చెప్పు క్యాబినెట్ దానికోసం కూర్చుంది. అంటే పేద ప్రజల నోటికాడ ముద్దను గుంజే కార్యక్రమం ఆ నిర్ణయం తీసుకోవడానికి క్యాబినెట్ కూర్చుంది. ఇంకో నిర్ణయం చేసింది, అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ. మంచి సల్లటి కబురు చెప్పిండు. ఇది తాగుడు కార్యక్రమం. పేద ప్రజలు తాగాలి, ప్రభుత్వానికి పన్ను రావాలి. దానికోసం అయితే మంచిగా ఎక్సర్సైజ్ చేస్తారు. అక్టోబర్ 1 నుంచి పగడబందిగా అమలు చేయాలి. నాణ్యమైన మద్యము సరసమైన ధరలకి మంచి బ్రాండ్లు తెస్తారట. అది ఎవడు అడగలేదు, ఎవడు చెప్పలే. ఫ్రీ హోల్డ్ సర్వే ప్రజలు మొత్తుకుంటున్నారు, మాకు ఇయ్యండ్రు మహాప్రభు అని. దాన్ని బంద్ చేసిండు. ప్రజలు అడిగిన దాన్ని నేను బంద్ చేసిండు, అడగని దాన్ని నేను అక్టోబర్ 1 నుంచి సూపర్ పాలసీ తీసుకొస్తా అని చెప్తుండు. ఇది ఒక నిన్న క్యాబినెట్ మాట్లాడిన పరిస్థితి. ఆంధ్రజ్యోతి చూద్దాం. 100 గ్రాముల పథకం దూరమట. ఫైనల్ బౌట్కు ముందు వినేష్ పొగాటాపై అనర్హత వేటు. ఇది కోచ్లు, న్యూట్రిషన్ల సహాయ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమట. మొత్తానికి 100 గ్రాములు పెరిగినందుకు ఈ ఇబ్బందులు వచ్చినాయి. చుక్కల భూములకు చెక్కు, చీకటి దందా తేలిదాకా 22A భూముల రిజిస్ట్రేషన్ల బంద్. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం. గ్రామాల వారిగా రెవెన్యూ సభలు, అక్కడే ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, 3 నెలల పరిశీలన, డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో విచారణ కమిటీలు. చుక్కల భూములకు చెక్కట, చీకటి దందా తేలేదాకా 22A భూముల రిజిస్ట్రేషన్ల బంద్. చీకటి దందా అంటే ఏంది? ఆంధ్రజ్యోతికి చీకటి దందా ఏది కనిపిస్తుంది అంటే పేద ప్రజలకి ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ చేస్తే అది చీకటి దందా. అదే పెద్దోళ్ళకి, పెత్తందారులకు భూములు ఇస్తే అది మంచి దందా, అది పగటి దందా, వెలుతురు దందా. అంటే మీరు చేస్తేనే వెలుగు దందా, పేద ప్రజలకు రిజిస్ట్రేషన్ చేస్తే చీకటి దందా. ఇదా చీకటి దందాకి చెక్కట తేలేదాకా, చీకటి దందా తేలేదాకా. ఏం దందా, ఎక్కడ దందా? ఆ చీకటి దందా తేల్చుకోండి. ఇప్పుడు 22A కింద ఉన్న భూముల్ని ఫ్రీ హోల్డ్ కోసం అర్ధెకరం, పావెకరం, ఎకరం ఉన్న చిన్న రైతులు, చిన్న మధ్య సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు కోరుకుంటున్నారు రిజిస్ట్రేషన్ కోసం. వాటిని బ్లాక్ చేసి వాళ్ళ నోటికాడ ముద్దను గుంజే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని ఆంధ్రజ్యోతి ఒక అద్భుతం జరిగినట్టు, ఇక ఈ భూమి మీద ఎవడు చేయలేనట్టు. చీకటి దందా, చుక్కల భూములకి చెక్కట. ఆ చుక్కల భూములు ఎవరు, ఆ చుక్కలు ఎవరు అనేది తెలియదు. ఇంకొక వైపు ఏం చేసింది, మళ్ళీ పాపులర్ బ్రాండ్లు. ఈ బ్రాండ్ల గురించి బాగానే చెప్తుండ్రు. ఈ బ్రాండ్లు ఎవరు తాగాల? మళ్ళీ పేద ప్రజలే తాగాలి. వాళ్ళ రక్తాన్ని నమ్ముకొని ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి. ఈ బ్రాండ్లకైతే బాగానే ఎక్సర్సైజ్ చేస్తాను, కానీ వాళ్ళకి రావాల్సిన ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ల పైన మాట్లాడే పరిస్థితి లేదు. దాన్ని ఇంకొక రకంగా వక్రీకరించి చీకటి దందాట. పేద ప్రజలకి అర్ధెకరం, ఎకరం ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళకి మంచి సర్వంగా హక్కులు కల్పిస్తే అది చీకటి దందా కింద ఇటు ఆంధ్రజ్యోతికి కానీ తెలుగుదేశం పార్టీకి కనపడుతుంది. మరి ఇది చీకటి దందా కాదు. పేద ప్రజలతోని మద్యం తాగించి డబ్బులు గుంజుకునే కార్యక్రమాన్ని ఏ దందా అంటారు? మరి ఇది మద్యం దందానా, సారాయి దందానా? ఈ సారాయి దందా కోసం, మద్యం దందా కోసం క్యాబినెట్ మొత్తం కూర్చొని డిసైడ్ చేసి అక్టోబర్ 1 నుంచి ఒక మద్యం పాలసీ తీసుకొద్దాం. ఏదో విద్యా పాలసీ, వైద్యం పాలసీ తెచ్చినట్టు, పారిశ్రామిక పాలసీ తెచ్చినట్టు ఇది ఒక పాలసీ అట. దీనికోసం మళ్ళీ క్యాబినెట్ కూర్చోవాలా, మాట్లాడాలా. మంచి బ్రాండ్లు తెస్తాం, తాగండి, తూగండి, దావతలు చేసుకోండి అని చెప్తుంది. ఇది మద్యం కంపెనీలకు ప్రభుత్వం ఆహ్వానం అట. ఇకపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండబోవు. పాత విధానాల వ్యాపారానికి భరోసా. వాళ్ళకి భరోసా ఇవ్వండి, మీరు ఇస్తారు, ప్రజలకి ఇయ్యరు కానీ వీళ్ళకి ఇస్తారు. మద్యం వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి భరోసా ఇస్తుందట కూటమి ప్రభుత్వం. ఆంధ్రజ్యోతి వార్త రాసింది. ఆదాయాన్ని కొంత వదులుకొనైనా అన్ని బ్రాండ్ల ధరలు తగ్గించే యోచన.
సరిహద్దు రాష్ట్రాల్లో కంటే కొంత తక్కువకే అక్టోబర్ 1 నాటికి కొత్త మద్యం పాలసీ వైసీపీ బ్రాండ్లకు చెక్ పెట్టే వ్యూహం అట. వాళ్ళ బ్రాండ్లకు పెట్టి మీ బ్రాండ్లు తెస్తారేమేగా. ఉమ్. ఇది ఒక వార్త. ఆంధ్రప్రభ చూద్దాం. భూ రికార్డుల ప్రక్షాళన, వివాదాల పరిష్కారానికి గ్రామ సభలు అని చెప్పి ఒక వార్తనిచ్చింది. వైసీపీ నేతల్లా మనం చేయొద్దు, అలా చేస్తే వారికి మనకి తేడా ఉండదు. వైసీపీపై కసి కోపం ఉన్న చట్ట ప్రకారం వెళదాం. లో ప్రొఫైల్తో ప్రజలకు అందుబాటులో ఉండండి. మంత్రులకు సీఎం చంద్రబాబు హితబోధ చేసిండట. హితబోధ వాళ్ళకి చేస్తాను కానీ అక్కడ నరికి చంపుతాను. వైసీపీ నేతల్లా మనం చేయొద్దు, అలా చేస్తే వారికి మనకి తేడా లేదంటాడు. ఆ తేడా ఉందా లేదా అనేది ప్రజలు ఇవ్వాలి చెప్పాలా. వైసీపీ నేతలు ఏం చేశారు, మీరేం చేస్తున్నారు? వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, మీరేం చేస్తారు? వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతోనో, తర్వాత విద్యా కానుక పేరుతోనో, రైతు భరోసా పేరుతోనో పేద ప్రజల అకౌంట్లలో 2,60,000 కోట్ల రూపాయల నిధులు జమ చేస్తే, ప్రభుత్వానికి సంబంధించిన సొమ్మును జమ చేస్తే పేద ప్రజలకు పంచితే మీరేం చేస్తున్నారు? పేద ప్రజల పిల్లలు చదువుకోవాల్సిన స్కూళ్ళను బంద్ చేయటం, పేద ప్రజలు పనిచేసే ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించడం, ఇట్లాంటివి చేస్తున్నారు. రేషన్ డీలర్లను తొలగించడం, వివోలను తొలగించడం, అమరావతి ట్యాక్స్ అని చెప్పి డ్వాక్రా మహిళల పైన 100 రూపాయలు ట్యాక్స్ వేయటం. కాబట్టి మీరు చేసేదానికి మరి వాళ్ళు చేసిన దానికి తేడా అయిందో మీరే తెలుసుకోవాలి. వైసీపీ పైన కసి కోపం ఇవన్నీ ఉన్నాయట. ఉన్నప్పటికీ చట్ట ప్రకారం తీసుకుందాం. ఏది చట్ట ప్రకారం? వినుకొండలో రషీద్ అనే కార్యకర్తని కొబ్బరి బొండాల కత్తితో నరకటం చట్ట ప్రకారమా? శ్రీశైలం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తని, ఇంట్లో ఉన్న వ్యక్తిని గుంజకొచ్చి రోడ్డు మీద పోలీసుల ముందే హత్య చేయటం చట్ట ప్రకారమా? మరి ఏది చట్ట ప్రకారం? ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం చేస్తారు? మీ కేడర్కి, మీ నాయకులకు మీరేం చెప్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఒకసారి పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. రొటీన్కి భిన్నంగా కామన్ మెన్గా చేనేత స్టాల్లో భార్య కోసం 2 చీరలు కొన్న సీఎం. ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపించి కిందకు దిగిన చంద్రబాబు ప్రజలతో సరదాగా మాటామంతి. మంత్రివర్గ భేటీలోనూ కొత్త జోష్లో సీఎం. స్టైల్ మార్చి వేగం పెంచిన ముఖ్యమంత్రి అట. రొటీన్కి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు కామన్ మ్యాన్గా ప్రకాశం బ్యారేజీ దగ్గర కారు ఆపి మొత్తం కాన్వాయ్ని ఆపి దిగి పరిశీలించాడు. అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడినట్ట. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ప్రజలకి ఇట్లా దగ్గరగా మాట్లాడిన పరిస్థితి లేవు కాబట్టి కామన్ మ్యాన్గా ఇప్పుడు రొటీన్కి భిన్నంగా, రొటీన్గా చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టు అనిపిస్తాడు. దగ్గర రానేడు ప్రజలను గతంలో అని ఉండేది, దాన్ని తొలగించుకుంటున్నట్టుంది మొత్తానికి అయితే. ఇది ఒక వార్త. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకి సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.